వెల్కమ్ బ్యాక్. పచ్చటి అడవిలో చిచ్చు పెట్టడానికి ఈ ప్రభుత్వానికి మనసెలా వచ్చింది? ఆకుపచ్చని చెట్లను కూకటి వేళ్లతో సహా కూల్చేయాలన్న దుర్మార్గపు ఆలోచన ఎలా దాపురించింది? కూల్చడమే తప్ప నిలబెట్టడం తెలియని ఈ కఠిన పాలకులు హెచ్సియులో ఎందుకు గడ్డపారలు దింపుతున్నారు? రేవంత్ పంపిన బుల్డోజర్లు యూనివర్సిటీలో ఎందుకు భీకరంగా గాండ్రిస్తున్నాయి? విశ్వవిద్యాలయం చుట్టూ రమణీయమైన ప్రకృతి, పెద్ద పెద్ద బండరాళ్ళు, రకరకాల చెట్లు, కాంక్రీటు జంగిల్లో తలదాచుకుంటున్న ఒక చిట్టడివి అది. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు హాయిగా చదువుకునేవారు. అలాంటి ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఇప్పుడు పెను అలజడి రేగింది. హెచ్సియు భూముల మీద కాంగ్రెస్ కన్నుపడింది. అంతే, సర్వనాశనం. 400 ఎకరాలు చెరబట్టే కుట్ర చకచకా జరిగిపోయింది. యూనివర్సిటీ భూములన్నీ అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముకునేందుకు చకచకా పథక రచన జరిగిపోయింది. స్కెచ్ గీయడమే ఆలస్యం. రేవంత్ బుల్డోజర్లు ఆగమేఘాల మీద హెచ్సియులో ఇనుప పాదాలు మోపాయి. మరుభూమిలో మర ఫిరంగులు ఎక్కుపెట్టినట్టుగా బుల్డోజర్లను యుద్ధానికి పంపాడు రేవంత్. అర్ధరాత్రి బందిపోట్ల వర్సిటీలోకి చొరబడి అడవంతా చదును చేయడం మొదలుపెట్టారు. అక్కడ బుల్డోజర్లు దున్నుతున్నది అటవీ భూములను కాదు, విద్యార్థుల గుండెలను. చిమ్మ చీకట్లో స్తబ్దుగా ఉన్న అడవిలో బుల్డోజర్లు రణగొణ ధ్వనులతో విధ్వంసం సృష్టిస్తుంటే చెట్టు చేమ గుట్ట పిట్ట అన్నీ బావురుమన్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక పాపం నెమళ్ళు ఆర్తనాదాలు చేశాయి. అడవిలోకి ఏ మాయదారి క్రూర మృగాలు చొచ్చుకొచ్చాయోనని మయూరాలు కేకలు ప్రారంభించాయి. మా ఆవేదన మీ మనుషులకు వినబడడం లేదా అంటూ ఆర్తనాదాలు చేశాయి. నెమళ్ల కేకలు విన్న విద్యార్థుల గుండెలన్నీ మౌనంగా కన్నీరు పెట్టాయి. నోరు లేని మూగజీవాల ఆవేదన విన్నాక కూడా ఈ పాలకుల ఇనుప గుండెలు కరగలేదు. రేవంత్ బుల్డోజర్లు పంజాకు చిక్కిన ప్రతి చెట్టును తొక్కుకుంటూ వేళ్లతో సహా పెకిలించుకుంటూ ముందుకు కదిలాయి. దట్టమైన పొదలు, పెద్ద పెద్ద చెట్లు ఒక దెబ్బకు కుప్పకూలాయి. పండగ పూట హెచ్సియులో రేవంత్ బుల్డోజర్లు అర్ధరాత్రి విధ్వంసమే సృష్టించాయి. హెచ్సియులో వన్యప్రాణుల రోదన మీకు కనిపించడం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. మూగజీవాలు కేకలు పెడుతుంటే మీ మనసు కరగడం లేదా అని మండిపడ్డారు. వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్. ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని. అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసు వాళ్ళను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లల నుంచి కూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మన జాతీయ పక్షి నెమలిని హింసించడం, చంపడం దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. 140 కోట్ల మంది భారతీయులకు నెమలి ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. హెచ్సియులో నెమలను చంపుతున్న సీఎం రేవంత్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే రేవంత్ రాజీనామా చేయాలన్నారు. వన్యప్రాణులను చంపుతున్న రేవంత్పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు రాకేష్ రెడ్డి. కావాలని కలలు అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశం పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, దేశభక్తి ఉన్నా
జాతీయ పక్షి అయిన నెమలి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ నుండి తొలగించాల్సిందిగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన సర్వే చేయించుకొని కన్నేసినటువంటి భూములన్నింటినీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుర్చీలో కూర్చొని మరీ వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నదానిక హైడ్రా, మూసి, లగచర్ల, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని పేద ప్రజల భూములను, ప్రభుత్వ భూములను గుంజుకునేటువంటి ప్రయత్నం చేయగా ప్రజలు ఏ రకంగా తిరగబడ్డారో మనం చూసినాం. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ భూములను అమ్ముకుంటాడు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి ఉద్ధర ముచ్చట్లు చెప్పాడు. కానీ చూస్తే ఇప్పుడు ఏం జరుగుతున్నది, 2000 పాఠశాలలు విద్యాలయాలను ఆల్రెడీ మూసేసిండు. ఇప్పుడు ఏకంగా విశ్వవిద్యాలయాలను అమ్మేసేడు కుట్ర చేస్తాను. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన హెచ్సియులో ఫుట్బాల్ ఆడిండు. కానీ ఇప్పుడు ఆ హెచ్సియునే ఫుట్బాల్ ఆడే విధంగా ఈయన చర్యలు ఉంటున్నాయి. హెచ్సియు భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. యూనివర్సిటీ భూములు జాతీయ సంపద. ఎందుకంటే దేశ భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి కర్మాగారాలు విశ్వవిద్యాలయాలు, అనేక మంది మేధావులను, బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాల యొక్క భూములను, ఆ జాతీయ సంపదను కొల్లగొట్టాలని, వాటిని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తుంటే స్వయంగా సాక్షాత్తు ఆ జాతీయ పక్షి అయినటువంటి నెమలి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే రాత్రి వాటి మీద బుల్డోజర్ ఎక్కించి వాటిని తొక్కి చంపేసేటువంటి కుట్ర చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. హెచ్సియుకు మీరు బుల్డోజర్లు పంపితే నెమళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఈ పాపం ఎవరు మూట కట్టుకుంటారని నేను అడుగుతున్నా. జీడిగింజ నీకు సిగ్గు లేదా అంటే నేను నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు తన కుర్చీలో కూర్చొని ఆయన బిజినెస్ మ్యాన్ లాగా వివరిస్తున్నారు. భూములు అమ్ముతారట, రియల్ ఎస్టేట్ చేస్తారట. అసలు నీకు ఎవడిచ్చిండి ఈ అధికారం? ఇది చాలదన్నట్టు మళ్ళీ రోజుకో సర్క్యులర్ తీసుకొచ్చి ఓయూలో ఎవడు ఆందోళన చేయొద్దు, ఎవరు మీటింగ్ పెట్టొద్దు, ఏ సదస్సు పెట్టాలన్నా నాకు చూపెట్టాలి పోస్టరు, నేను అప్రూవల్ చేసినాక నీకు సదస్సు పెట్టుకోవాలి, సదస్సుకి ఎవరిని పిలవాలని నేనే చెప్తా, ప్రెస్ నోట్లో ఏం రాయాలని నేనే చెప్తా, నేనే ప్రెస్ నోట్ విడుదల చేస్తా. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలనే ఓడించినటువంటి దేశం మన దేశం. అలాంటి నువ్వెంత? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం అనుకున్నావు, కానీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చినావు. నువ్వు ఏకంగా హెచ్సియు భూములను లాక్కుంటున్నావు, వన్యప్రాణులను హింసించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఈ దేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం లేదా? ఈయన మీద ఏం పెట్టరా? అసలు ఏ కేసు పెట్టరా? స్వయంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడుతా అని ప్రమాణం చేసినటువంటి ఈయన ఇప్పుడు ఏకంగా జాతీయ పక్షిని ఈరోజు హత్య చేసే కుట్ర చేస్తున్నాడు. అది అత్యంత పాశవిక చర్య, అత్యంత కర్కశమైనటువంటి చర్య. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సాధ్యం. కాబట్టి ఈ విషయంలో ఇది 140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవ సమస్య. కాబట్టి వెంటనే వారు క్షమాపణ చెప్పాలి, సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి చైర్ నుండి వైదొలగాలి. ఆయన మీద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే దేశద్రోహం కేసు పెట్టాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వన్యప్రాణుల చట్టం ఉన్నది, అది జాతీయ పక్షి అవమానపరిస్తే, వాటిని హింసించినా అది దేశాన్ని అవమానపరిచినట్టే, దేశాన్ని హింసించినట్టే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పచ్చటి పర్యావరణాన్ని దెబ్బతీసి జీవ వైద్యానికి నష్టం చేయొద్దని విద్యార్థులు వేడుకున్న కాంగ్రెస్ సర్కారు కరుణించలేదు. అన్యాయాన్ని ఎదిరించిన విద్యార్థుల మీద కాకి డ్రెస్సు చెలరేగిపోయింది. స్టూడెంట్స్ వీపుల మీద లాఠీ రంకెలేసింది. విద్యార్థుల కాళ్ళు చేతులు పట్టుకొని నేల మీద బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వ్యాన్లలో కుక్కారు. వాహనాల్లోకి ఎక్కించిన తర్వాత కూడా కాకిల కసి తీరలేదు. వారి ఆక్రోశం చల్లారలేదు. చేతిలో ఉన్న హెల్మెట్లతో, ప్రొటెక్షన్ షీల్డులతో విద్యార్థులను ఇష్టం వచ్చినట్టుగా చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను తీసుకెళ్లి ఇనుప కటకటాల వెనుక బంధించారు. భావి భారత పౌరుల విషయంలో కాంగ్రెస్ పాలకులో ఉన్న కమిట్మెంట్ ఇది. What are you doing here? This is a campus. What are you doing here? Have some shame.
ఒకవైపు ప్రపంచమంతా అడవులను కాపాడుకోవడానికి మహా ఉద్యమాలు చేస్తోంది. అడవులను పెంచడానికి భూగోళమంతా కలిసి నడుంకట్టింది. చెట్టును కొట్టేయద్దని కంకణం కట్టుకుంది. మొక్కల్ని కాపాడుకోవడానికి దునియా మొత్తం హరిత యజ్ఞాలు జరుగుతున్నాయి. విధ్వంసమే తప్ప వికాసం తెలియని కాంగ్రెస్ పాలకులు మాత్రం పచ్చని ప్రకృతి మీద విరుచుకుపడ్డారు. తమ జేబులు నింపుకోవడానికి అడవులను నాశనం చేస్తున్నారు. ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో ఆల్రెడీ మనిషికి అనుభవమైంది. మయన్మార్ భూకంపం లాంటి తాజా దుర్ఘటనలు కళ్ల ముందే కదలాడుతున్నాయి. కాబట్టి రేవంత్ సర్కార్ ఇకనైనా మారాలి. హెచ్సియు భూములను చెరబెట్టే కుట్రలను బంద్ చేయాలి. మీరు మారకుంటే మిమ్మల్నే మార్చడం ఖాయం.